మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏమండి ఈ రోజు ఉగాది పండగ, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. పండగ పండగ పండగ, ఎవరికి పండగ? ఎందుకు ఈ పండగ? ఎందుకోసం ఈ పండగ? మూసుకొని ఇంట్లో ఉండగా నాకు ఇవన్నీ తెలియదండి, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. జూలో ఏదో చింపాంజీ తక్కువైందంటే అక్కడ తీసుకెళ్తాను పదదా. ఆపుతారా మీ జోకులు? పెళ్లికి ముందు జ్యోతిష్యుడు చెప్పాడు పెళ్లి అయిన తర్వాత నీ జీవితం అంతా దరిద్రమేనని. ఆ జ్యోతిష్యుడు నాకు కూడా చెప్పాడు ఏమని? పెళ్ళామే నీకు దరిద్రం అని. ప్లీజ్ అండి నన్ను బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే ఏం చేస్తావు నా పచ్చడి? ఏమండి 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 నేను చార్మినార్ చూస్తాను. యూట్యూబ్ లో కొట్టు. నేను గోల్కొండ చూస్తాను. యూట్యూబ్ లో కొట్టు అన్నానా? నేను బిర్లా మందిర్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టవే. నేను మొగుడిని చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. కొట్టనా యూట్యూబ్ లోనా? పెళ్ళ మీద రివర్స్ పంచులు వేస్తే ఇలాగ ఉంటుంది నా పచ్చడి. పెళ్లికి ముందు బయట ప్రపంచం చూసా, పెళ్లి అయిన తర్వాత హాలు, బెడ్రూమ్, కిచెన్, ఈ మూడు తప్పించి ఇంకేం లేదు నా జీవితంలో. నా పచ్చడి వస్తే నా పచ్చడి మొగుడికి మించిన ప్రపంచం ఏముంటది చెప్పు? పెళ్లికి ముందు అలాగే అనుకున్నా, పెళ్లి తర్వాత పచ్చడి తప్పించి ఇంకేం లేదు నా జీవితానికి. సరేగా ఉగాది పచ్చడి చేసావా? దీనికి మాత్రం ఏం తక్కువ ఉండదు. చేశానులేండి, తీసుకొస్తాను ఉండండి. ఇగో పచ్చడి. దీంట్లో పులుపు చేదు వగర ఏం లేదంటే నా పచ్చడి? నా సంసారాలు అన్ని ఉంటే పచ్చడిలో కూడా ఉంటాయి. పచ్చడి ఇష్టంగా చేసా, ఫ్రస్ట్రేషన్ తో చేసావా? పగతో చేశా. ప్లీజ్ అండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, పండగ కదండి ఈ రోజు. మనకు సినిమాలు వస్తాయి, మాకు ఈ రోజు హాలిడే దొరికింది, ఇంట్లోనే ఉందామే ప్లీజ్. మీకు దండం పెడతానండి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి. పక్కింటోళ్ళతో మనకి ఎందుకు? మన కాపురం మనకు ఉండాలి కానీ పక్కింటోళ్ళతో మనకి ఇంట్లోనే ఉందా? మీరు మారరా? ఏమైంది? నాకు తలనొప్పి. అవునా? అరే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. నాకు తలనొప్పి లేదండి, ఉట్టిగా అన్నాను. నేను కూడా షాపింగ్ అని ఉట్టిగానే అన్నాను. మీరు మారరా? మీరు మారారా? అసలు నా పచ్చడి ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చా. నేను ఏడు పాపేసా గిఫ్టా? నాకోసమేనా? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా అది? ఏమీ లేదేంటి? దీన్నే సర్ప్రైజ్ అంటారు. దీన్ని సర్ప్రైజ్ అంటారు, శాడిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు. దీన్నే సినిమా టికెట్ అంటారు. సినిమా టికెట్ ముందే తెచ్చేసారా? నా పచ్చడి. మరి ఇదంతా ఎందుకు? ఈ రోజు ఉగాది పండుగ కదా, నీతో చిన్న కామెడీ చేద్దామని అలా చెప్పాను ఆ పచ్చడి. అవునా? ఏదైనా మా ఆయన బంగారం. మీకు కావాల్సింది ఇచ్చామనుకో బంగారం అంటారు, ఇవ్వలేదనుకో రోల్ గోల్డ్ అని వదిలేస్తారు. మీకు చాలా మంచి. ఏంటండి వాకింగ్ స్టైల్ మార్చారు? స్టైలే. నేను పైల్స్ అనుకున్నా. టికెట్ థియేటర్ లో ఎవరు లేరేంటి? పండగ పూట ఎర్రిపప్పలు తప్ప ఎవరు రారు. సినిమా పేరేంటి? పెళ్ళామే దయ్యం. నువ్వు ఎప్పుడు యాక్ట్ చేసావు దీంట్లో? అయ్యో రామా, నేను హర్రర్ సినిమానా? హర్రర్ సినిమానా? ఏమండి నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం అండి. ఏమండి మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టే హర్రర్ కంటే అది పెద్ద హర్రర్ ఏం కాదే. ఎంతమంది ఉన్నారు థియేటర్ లో? మీరిద్దరే ఉన్నారు. ఇద్దరమేనా? ఇద్దరే. ఇంకెవరు రారా? ఇంకెవరు రారు. అలాగే నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి? అది లోపల ఉంది. లోపల ఉందా? ఉంది ఉంది. పాప్కార్న్ తీసు. అది కూడా లోపల ఉంది. అది కూడా లోపటే ఉందా? ఏమండి సినిమా స్టార్ట్ అవుతుందండి. లైట్ ఆపింది. లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేయండి. మరలాగుండా నేను చెప్తున్నా పచ్చళ్ళారా. సినిమా అంటే లైట్ ఆఫ్ చేసే కదండి చూస్తారు. నేను లైట్ ఆన్ చేసుకునే చూస్తా. అలా భయపెట్టకండి, నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం. ఏమండి నన్ను సినిమా తీసుకొచ్చారా, ఏడిపించరా, తెచ్చారా? భయం వేస్తుందండి. ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుందండి.
ఏమైందండి? హర్రర్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చైర్లో కూర్చోండి. ఏమండి? ఏమండి సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతసేపు అని పట్టుకొని నిలబడతావు నువ్వు బ్యాటరీని? వెళ్ళిపో. ఏమండి సినిమానే అయిపోయిందండి. సినిమానే అయిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోదాం. సౌండ్లు గీండ్లు ఇంత కూడా ఏమైందండి? చెప్పారు కదా మెంటల్ తాళం నువ్వే తీపా. నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటాం నా పచ్చడి. ఓకే అండి. అది అక్కడ దాకా వెళ్ళొద్దాం. ఎక్కడికండి? అక్కడ దాకా వెళ్ళొద్దాం రావే. నేను బాత్రూమ్ పోతాను, నువ్వు బయట నిలబడు. నేను బాత్రూమ్ వచ్చి మాట్లాడుతుంటాను, నువ్వు కూడా మాట్లాడుతుండు. ఎందుకండి ఇది? దీన్నే రొమాన్స్ అంటారు. మీకు ఏంటో అమావాస్యకి పొన్నానికి ఒకసారి వస్తుంది రొమాన్స్. నోర్మయ్ విషయం అందరికి జనాలకు తెలియాలా? అర్థమైందిగా? నేను బాత్రూమ్ పోస్తుంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. కౌసల్యా చెప్పండి. నువ్వు భలే అందంగా ఉంటావే. థ్యాంక్ యూ అండి. నీకు విష్ హ్యాపీ ఉగాది. కౌసల్యా విష్ హ్యాపీ ఉగాది నీకు. కౌసల్యా విష్. మాట్లాడకుండా చేయి పైన వేస్తారు కదా అది. కరెంట్ పోయిందండి. నువ్వు ఎక్కడ ఉన్నావే రావే, నీకు దండం పెడతా. ఏమైందండి? పెట్టాను. సినిమా చూశాను కదా, అందులో హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి కొంచెం ముందు పాడగాను. సినిమా ప్రాణం చంపేటట్టు వదిలేటట్టు లేదే నన్ను. ఏమండి ఎందుకు వెళ్ళాను సినిమాకి? ఇంకొక సినిమాకి వెళ్దామా అండి? ఇంకో సినిమా కావాలి? ఉన్న సినిమా సరిపోతే నా పచ్చడి నీకు ఇంకో సినిమా నేను చూపిస్తాను కదా. తీసుకెళ్తారా? ఏ రూమ్ అయితే ఏముంది? ఎక్స్ట్రా జబర్దస్త్. జమీందారయ్యా, జమీందారయ్యా. జమీందారులేంటి? ఇంత పెద్ద జమీందారింటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఏం చూసావే? మా జనాల ఆచారాలు ఆ అభిమానాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునండి, మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము, అయ్యా మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,40,40,350 రూపాయల 41 ఉంటుందయ్యా. ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రే, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము, అయ్యా తాళం గుత్తే అమ్మగారికి కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేల్నామాలో రాశారయ్యా. ఎందుకంట? ఆడ పెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. సరేలే, నాకే నువ్వు ఇవ్వలేనయ్యా. కావాలంటే నా ప్రాణం అడగండి అయ్యా మీరు, కానీ తాళాలు ఎందుకురా? ప్రతి రూపాయి నా చేతుల మీద నుంచి వెళ్ళాలని చెప్పి మీ నాన్న కేశవరావు నాన్న వీల్నామాలో వివరంగా రాశాడయ్యా. నీకేం కావాలో చెప్పయ్యా, గాడితో నేను చాకరీ చేసి పెడతాను, కానీ తాళాలు గుత్తి మాత్రం అడగకయ్యా, మీకు దండం పెడతాను.
మీ పన్నోడేంటి అలా ఉన్నాడు? వాడికి మేమంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ. కొద్ది కాదు, చాలా ఎక్కువే. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తాను. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఓ 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్ లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు? 2-3 లక్షలు ఎందుకు? రానుపోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్లపాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా, దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తారండి అయ్యా. గొడ్లపాకలో గడిపి రావాలా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా నీకు? చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేయి. కుదరదయ్యా. మీ ఆస్తులు మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకునే అర్హత మీకు లేదయ్యా. ఆస్తి నేను ఖర్చు చేసుకోవడానికి అర్హత లేదంటే నువ్వు. మీ నాన్నగారు మీలాగే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల 7 అంతస్తులో ఉన్న మీ నాన్న రోడ్డు మీదకి వచ్చాడయ్యా. అప్పుడు మా నాన్న వెళ్ళి మళ్ళీ మీ నాన్నని 7 అంతస్తులో పెట్టాడయ్యా. అప్పటి నుంచి మీ నాన్న మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మే ఆ చేతుల మీద ఉంచి వెళ్ళాలని వీళ్ళనామాలో రెడ్ పెన్ తో వివరంగా రాశాడయ్యా ఆయన. ఆస్తి ఉందని చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏం లేదన్నమాట. అవునమ్మగారు. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన వాళ్ళకి మీ వంశంలో కాపురం ఖర్చుల కింద రోజువారీ 200 ఇస్తారు, తీసుకోండి అయ్యా. 2000 కోట్ల ఆస్తి పరుడికి రోజువారీ ఖర్చు 200 రూపాయలు. చూసి ఖర్చు పెట్టుకో, అయిపోతాయేమో. ఏమే నీకేం కావాలి చెప్పవే, తీసుకొస్తాను. 200 నా కోసం ఖర్చు పెడతావా? అంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే నేను తట్టుకోగలనా? కూతునైనా నువ్వే జాగ్రత్త పెట్టుకో. నా కూతురు 200 ఖర్చు పెడతాడంటూ. ఏమండి ఏంటే ఏమండి మన పిల్లలు ఎప్పటి నుంచో దసరా హాలిడేస్ కి ఏదైనా టూర్ వెళ్దామంటున్నారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళి నన్ను అడుగుతా ఉంటే కొడైకెనాల్ తీసుకెళ్ళు. కొడైకెనాల్ తీసుకెళ్ళి పిల్లలందరినీ. పనోడి పెళ్ళం కొడైకెనాల్ వెళ్తుంది, జమీందారి పెళ్ళం కోటి కూడా వెళ్ళడానికి పర్మిషన్ లేదు. నిన్ను చేసుకునే బదులు ఆ పనోడిని చేసుకున్న బాగుండేదేనో. రాము రాము, అయ్యా మర్యాద ఒకటి. నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తానంటే ఎట్లపాకలోకి వెళ్ళి అంటాను. నీ భార్యనేమో లక్షలు ఇచ్చి విహారీ పంపిస్తున్నావు ఏంట నువ్వు? అయ్యా మా నాన్న ఇచ్చిన ఆస్తులోంచి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప మీ ఆస్తులోంచి చిల్లి గవ్వడకు కూడా నేను ఖర్చు పెట్టుకోవట్లేదయ్యా. అరే మీ నాన్న ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, ఎలా అనిపిస్తున్నావో, మా నాన్న ఆస్తిని కూడా నేను అనుభవించాలి కదరా రాము. కుదరదయ్యా కుదరదయ్యా. వీలునామాలు అలా రాశాడే మీ నాన్న. ఈ పనోడిని క్షమించండి అయ్యా. నువ్వు కాదయ్యా పనోడివి, జమీందారు కోటేసుకుని తిరుగుతున్నాడు చూడు, వీడు అసలైన పనోడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. లేదే, నేను జమీందారునే. జమీందారయ్యా జమీందారయ్యా. మీరారేసుకుని ముద్దులు పెట్టుకున్నంత సీన్ లేదు వీడికి ఇక్కడ. ఇంటి పనోడికి సూట్ అవుద్ది కానీ ఈ జమీందారికి సూట్ అవుద్ది కానీ మీరు వెళ్ళండి. అమ్మగారు అయ్యగారు గొడవ పడినట్టున్నారా? అవునరా, పదండి పదండి. కనీసం సినిమాకైనా వెళ్దాం, వాడికి ఒక 500 అయినా తీసుకురండి. రాము అయ్యా 500 అమ్మగారు, నేను సినిమాకి వెళ్ళి వస్తాం. 500 పెట్టుకొని సినిమాకా? ఎందుకయ్యా? ఇంట్లో టీవీ ఆన్ చేస్తా. నెల రోజులు ఆగితే అదే సినిమా మన టీవీలో ఇంట్లో వస్తుంది కదా. అప్పుడు నువ్వు అమ్మగారు కాలు మీద కాలు వేసుకుని అదే సినిమాని టీవీలో చూడొచ్చయ్యా. మీకు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ కావాలంటే నేను వెనుక నుంచి ఇళ్ళలేస్తానయ్యా, అరుస్తానయ్యా, పేపర్ చెప్పి ఎగరేస్తానయ్యా. అంతేగాని డబ్బులు ఇవ్వరా? ఇవ్వలేనయ్యా ఇవ్వలేనయ్యా. నమస్కారం అయ్యగారు. ఏంట్రా? అయ్యగారితో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండ్రా. అయ్యగారు మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యగారు. ఏంట్రా మీ సమస్య అంటే చెప్పండి. అదే అయ్యగారికి ఊళ్ళో జాతర వస్తుంది కదయ్యా, జాతర ఈసారి కొద్ది ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాం అయ్యా. జరిపించండి రా. అర్థమైందా? కొద్దిగా వేటలు కూడా ఈసారి ఒక కోద్దాం అనుకుంటున్నాము. పోయినసారి ఎంత కోసారా? 10 వేటలు కోసాం రాము. కదా ఈసారి 100 ఏటలు కోయండి రా. అయ్యగారు దాన గుణాన్ని ఊరు మొత్తం చెప్పుకోవాలి. జాతర మొత్తం అయ్యగారు ఫ్లెక్సీలు వేయించండి. అయ్యగారు 40 అడుగులే ఉన్నాడు కానీ ఫ్లెక్సీలు ఒకటి 60-60 అడుగులు ఉండాలి. విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాము, కొద్దిగా ఖర్చులకి ఏమైనా అయ్యగారు. ఒక్క నిమిషం అయ్యా, ఈ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి.
1,00,000 రూపాయల? అరే రాము, అయ్యా. ఇందులో ఒక 500 తీసుకొని అమ్మగారు నేను సినిమాకి వెళ్తారా? దాంట్లో రూపాయి కూడా తాకడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు నా అర్థమైంది. ఇచ్చేయండి అయ్యా. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. అరే అరే రాము, వాళ్ళకి లక్షలు ఇచ్చావు కదరా, ఒక 500 కూడా ఇవ్వండిరా. నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికంటే ఎక్కువ బాధ నేను పడుతున్నానయ్యా. ఇంత రాజభోగం ఉండి మా అయ్య గారికి 200కి మించి ఇవ్వలేకపోతున్నానే. అది నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. పదండి వెళ్దాం. ఉండవే, సినిమాకి టైం అవుతుంది అక్కడ. 200తో సినిమాకి ఎలా వెళ్తామే? 500 కూడా ఇవ్వలేదా వాడు? ఏమండి ఏంటే పిల్లలు ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. ఆ. మన వీధిలో ఉన్న చిన్న సినిమా థియేటర్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చిన్న థియేటర్కి వెళ్ళే కర్మ నీకేం పట్టింది? హైదరాబాద్కి వెళ్ళి పిల్లలకు తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్ళు. అక్కడ ఐమాక్స్ లో సినిమా చూపించు. ఒసేయ్, డబ్బులు ఉండి కూడా అనుభవించకపోతే దానికంటే దరిద్రం ఇంకా ఉండదు. తీసుకెళ్ళి పనోడి పిల్లం ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తుంది. ఆ పనోడికి 2 పిల్లనైనా బాగుండేది. నేను వచ్చారా? పెట్టండి. అయ్యగారు, మన 2000 ఎకరాల పొలం డబ్బులు మొత్తం సంచుల మీద డబ్బులే అయ్యగారు ఇవన్నీ. పెద్దయ్యా, చిన్నయ్య గారిని చూపించే లోపల పెట్టమని చెప్పావు కదయ్యా, చిన్నయ్యకు చూపించనే లోపలికి తీసుకెళ్ళండి. రూపాయి కూడా చూడడానికి వీల్లేదు. సంచులు డబ్బులు వస్తున్నాయి గానీ ఒక్క రూపాయి నీ చేతికి రావడంలే. 200 బేడా తప్ప. పదండి, మా ఊరెళ్ళి మా నాన్నకి చెప్పి ఒక కిరాణా షాపు కిల్లి కొట్ట పెట్టిస్తాను. రోజుకి 500 1000 సంపాదించుకోవచ్చు. ఈ కోట్లో కోటేసుకొని కరువుగా బతికి కంటే ఎక్కడో దారిపోయి ఏ కొట్టనట్టు పెట్టుకొని బతుకుని బెటర్. అయ్యగారు, నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? కొట్ట గిట్ట పెట్టుకొని బతుకుతాం. అయ్యగారు, మీరు ఇలా అలిగి బయటికి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని 4 పీకైనా సరే లోపల కూర్చోపెట్టాలని వీలునామాలో రాశాడయ్యా. నన్నే కొడతావా? తప్పదయ్యా, 4 పీకుతానయ్యా, తప్పదయ్యా. అది వాడి బాధ్యత. నా బాధ్యత అయ్యా, నా బాధ్యత. నిన్ను కొట్టిందానికి సంతోషం లేదు, ఏడుస్తూనే కొడతానయ్యా. అయ్యా, నేను వెళ్ళొచ్చా? షరతులు వీరికే వర్తిస్తాయమ్మా. వెళ్ళిపోవచ్చు. వెళ్ళకే పెళ్ళి పిల్ల ఉన్నోడికి 200 ఇస్తారంట. నువ్వు వెళ్ళిపోతే ఆ 200 కూడా ఇవ్వడే నాకు. దరిద్రుడా, 200 బేట కోసం నన్ను ఉండమంటావరా? ప్రేమతో ఉండమంటే ఉండేదాన్ని కదరా. బొంగులో 6 బొంగులో ముద్దులు ఆస్తి మొత్తం నాదే, కానీ అధికారం మొత్తం ఈ దరిద్రుడిదిరా. అవునా అయ్యా? పదండి అయ్యా, మన ఆస్తి వివరాలు మొత్తం ఎంత ఉన్నాయో లెక్క కట్టి మీకు చెప్తాను. నాకెందుకురా లెక్కలో? అయ్యా, ఇలా రాకపోతే మెడపట్టి తోయొచ్చని చెప్పి అయ్యగారు వీలునామాలో రాశారయ్యా. పదండి. ఎక్స్ట్రా జబర్దస్త్. 2 రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును. సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ధి అవట్లా. ఎందుకండి? చల్లని ప్రదేశం అనా? కాదు, నా జీవితానికి చివరి ప్రదేశం. ఏంటండి, ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని ఏంటో చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు. ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. ఎగ్జాక్ట్లీ రైట్. ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం అన్ని వీళ్ళకే వచ్చాయి. ఆస్కార్ లేబద్దు కాబట్టి బతికిపోయాం ఇక్కడ. ఏమండి, చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును, కోను. అది నన్ను అడుగుతావేంటి? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి? కదా. అబ్బో, కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏమే, మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే, కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం
10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్ద పెద్ద ఏమో మా పర్మిషన్ తీసుకోరు, షీపిర్లు షాటలు షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకి క్వశ్చన్ వేసాం అనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. భారతదేశానికి మీరు ఒక్కరే మగ కమలాసన్, కానీ ప్రతి ఇంట్లో లేడీ కమలాసన్ ఉంది. కమలాసన్ గారు ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నీకేమన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా చెరిగిపోతుందో, నా జీవితం ఒకే ఇంటితో నా జీవితాన్ని చెరిపేశాడు. మీ మొగాలు మామూలు కాదు. పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని ఏడుస్తారు, పెళ్లి అయిన తర్వాత పిల్లల మీద పడి ఏడుస్తుంటారు. మేము మీకోసం ఎన్ని చేస్తాం తెలుసా? ఉదయాన్నే లేచి పూజ చేస్తాం మా ఆయన బాగుండాలి అని. మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడో లేదో అని ఆలోచించి ఇక్కడ మేము ఫోన్ చేయడం మర్చిపోతాం తెలుసా? ఇది విన్నారా కమలాసన్ గారు? మేము ఆఫీస్ లో తిన్నామో లేదో అని ఆలోచించి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సీరియల్ పిచ్ లో పడి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సంగతి మనకు తెలియదు కమలాసన్ గారు. ఏంటండి మీరు? మీకోసం నేను త్యాగాలు చేస్తే మా త్యాగాన్ని కామెడీ చేసి మాట్లాడతారేంటి మీరు? ఏంటండి త్యాగాలు చేసింది? త్యాగాలు చేస్తామా? పగలంతా పని మనిషిలా, రాత్రంతా మీ మనిషిలా ఎన్నెన్ని సేవలు చేస్తామో తెలుసా మేము నీకు? నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కంప్యూటర్లు చేసే సేవల కన్నా పిల్లలు చేసే సేవే ఎక్కువ. ఏంటి కమలాసన్ గారు ఇది? చెప్పేవాడు వినేవాడికి లోకంటే ఇంత మరింత లోకాన్ని నేను అడుగుతున్నా. హలో, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు కమలహాసన్ గారితో మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు? నిన్ను వ్యతిరేకించలేను, వివేదించలేను. ఏం చేయమంటావు? హలో, రెండు ఒకటే. చూసావా, నువ్వు నన్ను తట్టి చెప్పేంత వరకు రెండు ఒకటే అన్న సంగతే గుర్తులేదు. పెళ్లి కాకముందు మిస్టర్ క్లారిటీ, పెళ్ళైన తర్వాత మిస్సెస్ తో కన్ఫ్యూజన్. అది మా జీవితం. టోటల్ జీరో క్లారిటీ. టోటల్ గాన్, మైండ్ ఇస్ గాన్. మేం మాట్లాడితే కాంప్లిమెంట్ లా ఉంటుంది, మీరు మాట్లాడితే కారం పూసినట్టుగా ఉంటుంది. ఏంటి కమలాసన్ గారు ఇది? రోజు కారం పూసేది వీలుగా దమ్మల్ని అంటారంటే వీళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయను కమలాసన్ గారు, ఇది యాక్సెప్ట్ చేయనంటే చేయను అంతే. నేను జీవితం పాడగాను. హలో రే ఓటు నాగేశ్వరరావు, నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందిరా. కంగ్రాచులేషన్ చెప్పరా. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం, ఏం నారాయణ స్వామి? నాకు కంగ్రాచులేషన్ చెప్పు. ముందు నువ్వు ఏం పీకావో చెప్పు, దాని తర్వాత చెప్తా. నాకు నా భార్యకి ఈ సంవత్సరం ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. అరే నారాయణ స్వామి, మీ ఆవిడేమో గుజరాత్ లో జాబ్ చేస్తుంది, అవును. నువ్వేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. క్యాలెండర్ లో హాలిడే చూసుకుంటూ కాపురాలు చేసే మోకాళ్ళకి ఉత్తమ జంట రాకపోతే ఇంకేం వస్తుందిరా? ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఒకే ఇంట్లో కాపురం చేయండి రా, అప్పుడు తెలుస్తుంది గ్రైండర్ ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో. ఓ పుడింగాడికి ఉత్తమ జంట అవార్డు వచ్చిందట, నా దగ్గర కంగ్రాట్స్ చెప్పని తీసుకుని నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు నా వాడికి తీసుకుని వస్తే. ప్రపంచంలో ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా 90% ఉత్తమ జంట అవార్డు రాదురా. 90% అంటే 100% అని బల్ల గురించి చెప్తా. తెలియదండి మాకు అనుభవం. ఏం చేస్తున్నావు నువ్వు? నా నుదుటిన బొట్టు బాగుందో లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు. కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళను బాగా చూసుకుంటారు. కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు? అడ్డంగా పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కానీ నీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటిలో నాకు నువ్వు అడ్డంగా మాట్లాడేది ఇది. నన్ను అంటదేంటి కమలాసన్ గారు? ఏంటి నన్ను అంటారేంటి? గారు ఏంటి హడావుడికి వెళ్తున్నారు? సుబ్రహ్మణ్యం, మన రాజారావు గారు అబ్బాయికి నిన్నే, రామారావు గారు అమ్మాయికి నిన్నే పెళ్ళనుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం, జాతకాలు చూద్దామని వెళ్తున్నా. శర్మ గారు, ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడాలంటే వాళ్ళ ఫేస్బుక్ వాట్సాప్ చూడండి, ఎవరి జాతకాలు ఏంటో తెలిసిపోతుంది. ఫోన్ లో ఛార్జింగ్ ని బట్టి వాడి జాతకాన్ని చెప్పండి శర్మ గారు, అంతే కదా కమలాసన్ గారు? వాళ్ళిద్దరు ఫోన్ చూడిపో, జాతకాలు తర్వాత చూద్దు కానీ. జాతకాలు చూస్తారంట జాతకాలు. ఏమండి, మీ తల చూడండి, చుండ్రేలా ఎక్కువైపోయిందో. నిమ్మరసం పెట్టి తల స్నానం చేయండి. నా తల పక్కన పెట్టి ముందు నీ తలలో ఉన్న ఆలోచన ఏంటో ముందు చెప్పు.
మరే మరే నీకు దండం పెడతాను, నువ్వు మరే మరే అన్నావు అంటే నాకు మూడిందని అర్థమే. ఏంటో చెప్పవే. ఏం లేదండి, మా నాన్నగారు బండి కొనుక్కోవాలి అన్నారు. కొనుక్కోమను. 50,000 ఎక్కువద్దు పంపించమన్నారండి. నాటకాలు చేస్తున్నాడు ఆ ముసలోడు. ఏదైనా అల్లుడికి అవసరం ఉంటే ఆ మామ తీర్చాలి. ఆ మామగారి మా అవసరం అల్లుడు తీర్చడానికి సరిపోతుంది. ఇక్కడ రేపో మాపో పోయేవాడికి బండి మీద పోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందట ఇప్పుడు వాడికి? అలా మాట్లాడతారేంటండి మీరు? ఆయన మా నాన్నగారికి కొడుకేనా అల్లుడని మీరేగా? అదే ఇలా చెప్పి నన్ను సంక నాకిచ్చాడు. ఒకటే కూతురు కదా, కలిసి వస్తుంది అని పెళ్లి చేసుకున్నా. నీకు కలిసి వస్తుంది, మీ నాన్న కలిసి వస్తుంది, నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. ఏమండి ఒకసారి లోపల రండి. ఏంటో లోపలికి వచ్చేది? రూపాయి కూడా ఏమనుకుంటున్నావు? మీరు రండి లోపలికి. నువ్వు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకొని బతిలాడినా రూపాయి పంపించను ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నాడే ఆ ముసలోడు. సర్లే సెట్టింగ్ సెట్టింగ్ మీ నాన్నగారు 50,000 పంపించాలన్నావుగా, పంపించాలే. ఏంటో ఈ ఆడవాళ్ళు రాయను కూడా పవరాన్ చేస్తారు కమలాసన్ గారు. అయినా నా మామకి ఎవరున్నారు? అల్లుడైన కొడుకుని నేనేగా కదా. అదే వద్దు మనకి. అంత కన్ఫ్యూజన్ లో పెట్టేసి అన్ని దోచేసుకుంటారు ఈ ఆడవాళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్. చల్ ఏమండి ఇంకో సాంగ్ చేద్దాం రండి. ఇప్పుడే సాంగ్ చేసి కాళ్ళు వస్తే నాకు అంత ఓపిక లేదు. ఇంకోసారి చేద్దాం అని చెప్పాను కదా, మీరు మ్యూజిక్ వేసుకోండి. చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారం అయినా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది మీకు. పెళ్ళాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి మీకు. అయినా మీ మగాళ్ళందరూ పెళ్ళాల్ని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ? ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో ఈ చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలికకి పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టున్నావు? ఎవరిని తిట్టా ఏముంది? అందరు ఓడేలు తోడేలు సార్ ఆడోలేగా. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా, కొనుక్కో అని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకు మ్యాచింగ్ చీర అడుగుతుంది. మాస్టర్ అవునా? ఇప్పుడు ఈ షోస్ అని చేసే దేనికి అనుకున్నావు? దేనికి? నా భార్య ఖర్చుల కోసం. మాస్టర్ ఏంటిది? నువ్వు పెద్ద మాస్టర్ కన్ఫ్యూజ్ చేయమాకు, నన్ను వదిలేసే. గాజులకి మ్యాచింగ్ చీర తర్వాత చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు? మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు, కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరు సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. మరి మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసేసారే. పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు. ఏమో దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు, మేము దున్నపోతులా కష్టపడి పడితే మీకు లాభం వస్తుంది తప్ప. సోమరిపోతులైన పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. కరెక్ట్. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేసేదానికి మీ పిల్లని తిట్టాలి కదా, నన్ను తిట్టున్నారు. ఎవరు తిడితే ఏముంది? అందరూ తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థ్యాంక్ యూ.
చూడు చూసి నేర్చుకో పెళ్ళంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి, లీలావతి బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావురా నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. మేమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం తెల్లాడు సంజయ్, ఒకసారి బయటికి రా. శ్రీహరి, నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి, నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్, నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయింది. ఫెయిల్ అయిందా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. బెండకాయ మొక్కడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. రే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కార్రా వీళ్ళు. రాజేష్, కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు అసలు ఏం చేస్తున్నారే? మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ. రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుండగానే పీకేస్తున్నారేంటి అన్ని మీరు? హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు. అవును, అమ్ముకుంటాను. నా మొగుడు నా ఇష్టం. అదే కదా, నా మొగుడు నా ఇష్టం, నా పిల్లలు, అదే మా ప్రాబ్లం. సీటీ వచ్చాడు. సీటీ, ఏంటి? ఇదిగో రింగ్ తెచ్చా. రింగ్ తెచ్చావా? రింగ్ తెచ్చా బదులు నాకు చేతికి బంగారు గాజులు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెడలో హారం తేవచ్చు కదా. మెల్లో హారం? 5 లక్షలు. తెల్లారే సరికల్లా మెడలో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి, అరే లీలావతి, లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలో రా నువ్వు. బ్రదర్, నేను నీతో అన్నమాట దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొళ్ళాలనుకుంటున్నావురా? పెళ్ళాలు చెవులు రవి. వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పిల్లల దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ, నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మ జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని తినే స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లి గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కళ్ళకి నేను ముష్టిదాల్లా కనపడుతున్నానా? నువ్వు అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నీ ఫీలింగ్ అదే. నువ్వు తిను. ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందున్న కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో, నిన్న పాప నాకెందుకయ్యా? తిను.
నేను తిన్నా. అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిననీకుండా ఆపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? మేము మొగుడినే సాధిస్తుంటాం. మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ లో ఉండాలి. మీ ఆనందాల మీద మన్ను గొట్ట. అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే విసిరారు. ఇంకొక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టించిన కావాలంటుంది భయ్యది. శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా ఉంటుంది శ్రీహరి. అరే పాపిష్టులారా, ఏంటి ఇలా చేసేస్తారు? అరే అనుబంధం ఒక రణరంగం. చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా అంతేగా. సంసారం ఒక చదరంగం. ఎక్స్ట్రా జబర్దస్త్. పోయిన పుష్కరాల నుంచి పెళ్లి చూపులు స్టార్ట్ చేశా. మళ్ళీ పుష్కరాలు వెళ్ళిపోయాయి కానీ నాకు పెళ్ళం మాత్రం రాలే. పిల్లల మీద స్కిట్ చేయడం వల్ల అనుకుంటే అందరి దిష్టి తగిలినట్టుంది. అందుకే నాకు ఈ జన్మలో పెళ్లి లేదు, పెళ్ళాం లేదు. ఈ ఇల్లుని ఎంత తుడిచినా ఎంత ఉడిచినా మరక మాత్రం పోదు. యువరాజా, మీరే యువరాజా. ఖడ్గం పట్టుకోవాల్సిన చేతిలో చీపురు, కిరీటం ఉండాల్సిన చోట తలపాగా ఉన్నాయండి యువరాజా. ఏం చేయమంటావు? పెళ్ళం ఉంటే ఇవన్నీ దాని చేతిలో ఉండదు, లేక నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఉండాల్సిన నా యువరాజు ఎలా అయిపోయాడు? లేదే, నేను రెగ్యులర్ గా ఇలాగే ఉంటానే. యువరాజా, నువ్వు నీ యువరాజు మీద మన్నవడా మాటి మాటికి యువరాజుతో చంపుతున్నావు. అసలు నువ్వు ఎవరో చెప్పు. ఇంతకీ మీరెవరో మీకు తెలుసా? నేనేమిటి అందరికి తెలుసు, నేను చమ్మక్ చంద్రాని. అది ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో మీరు జోధ్పూర్ మహారాజ్యానికి యువరాజులు వారు. కింగ్ మీ వావ్, ఇట్స్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. మరి నేనెవరో తెలుసా? నువ్వు కత్తిలో ఉన్నావు, చెలికెత్తే అనుకుంటా. యువరాజా కాదా? ఈ యువరాజుకు యువరాణిని మీ పత్నిని. మరి ఆయన ఎవరో తెలుసా? నాగబాబు గారు. అది ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో జోధ్పూర్ మహారాజ్యాన్ని ఏకచేత్తో పాలించిన మహారాజుల వారు ఈ యువరాజుకి తండ్రి వర్యులు. మామరాజుల వారికి ప్రణామాలు. నువ్వు చెప్పవే? నానరాజు గారికి ప్రణామం. యువరాజా, మీ స్పర్శ తాకి ఒక జన్మ అయిపోయింది యువరాజా. నాకు ఏ స్పర్శ లేకుండా 30 సంవత్సరాలు అయిపోయింది. అదేంటి యువరాజా? మరి ఏం చేయంటావు? ఆ జన్మలో కకృతి పడి సంతోషాన్ని ఆ జన్మలో అనుభవించినట్టు ఉన్నా. అందుకే ఈ జన్మలో ఎవరు లేకుండా పోయారు. ఒక చలికత్తె లేదు, ఒక పనికత్తె లేదు. యువరాజా, మిమ్మల్ని ఒక్కసారి తాకచ్చా? ఈ దీనికోసమే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. నేను 30 సంవత్సరాల నుంచి ఎంత ఆకలిగా ఉన్నానో తెలుసు. నాన్నగారి ముందు రొమాన్స్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పోయిన జన్మ కదా, పర్లేదు కానీ. సార్, నా పిల్లం ఏమైనా ఇటు వచ్చిందా సార్? నేను ఇక్కడ ఏ పనిలో ఉన్నాను, నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావురా? సారీ సార్, సారీ సార్, క్యారీ ఆన్ సార్. ఏం లేపు చూస్తున్నావురా? ఎవరీడు ఈ దుర్మార్గుడు? ఈ జన్మలో నాకు మొగుడన్న పాత్రధారి. మరి ఆడవుడే నా 60 మంది పిల్లలకు సూత్రధారి. అత్తానికి దారేం కాదు. హలో, నో నో నో, 60 చిల్డ్రన్స్ బ్యాక్ టు బ్యాక్. గత జన్మ. ఇటు నువ్వు రావే. ఏంట్రా, ఎంత ధైర్యంలో నీకు? మావాడిని పట్టుకుంటారా నువ్వు? మణికంఠ, కంఠం కంట్రోల్ ఉంచుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? జోధ్పూర్ రాజ్యపు యువరాజుతో మాట్లాడుతున్నావు. మరి నేనెవరిని? మా రాజ్యంలో భటుడివి. అసలు గత జన్మలో నువ్వు యువరానివి, ఈడు యువరాజు అని చెప్పింది ఎవడా? గోకుల గురువు గారు. ఎవడో డబ్బుల కోసం ఏదో చెప్తే అది నువ్వు నమ్మేస్తావు నువ్వు? బ్రదర్, ఈ యువరాజు గారు మాట్లాడుతారు. నిజాన్ని ఎవరు అబద్ధం చెప్పరు.
నిప్పులేంత పొగ రాదు, పొగలేంత రాకెట్ వెళ్ళదు బ్రదర్. అర్థమైందా? నాన్నగారికి ప్రణామములు. మామరాజుకి ప్రణామం. పదడాలి, కాసేపు మనం లోయలో సేద తీరుతాం. పద. ఏం తీరుతా? సేదా పేద తీరుతావా? ఆ. పిచ్చి పిచ్చిగా ఉందిరా నీకు. ఏ హక్కుతో మా ఆవిడని పట్టుకున్నావురా? నాకు ఆధార్ కార్డు హక్కు ఉంది, ఓటర్ హక్కు ఉంది, రేషన్ కార్డు హక్కు ఉంది. ఈ హక్కు కంటే ఇంకేం కావాలి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి? నేనేం అడిగాను? ఆడు ఏ హక్కు గురించి చెప్పాడు? ఈ 3 హక్కులు ఉంటే పిల్లని తీసుకెళ్ళిపోవచ్చా? నన్ను పిచ్చాన్ని చేసి నువ్వు నా భార్య తీసుకెళ్ళిపోయి తలుపు తీవే, తలుపు తీవే, తలుపు తీవే. కాపాడు సార్, ప్లీజ్ కాపాడు సార్. అసలు ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? వీడి పేరు గోకులే. గత జన్మ రహస్యాలు మా పెళ్ళాలకు చెప్పి మమ్మల్ని మా పెళ్ళాన్ని కొట్టాడు సార్. రేయ్, ఈడనే గోకలే అంటే మరో 4 గంటలకి మేమేం పాపం చేశారా? మా పిల్లల మీద అలా పగబట్టావు? 30 సంవత్సరాల నుంచి నాకు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు వరకు పెళ్ళి అవ్వలేదు. కనీసం నాకు ఓ సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన రాలేదా మీకు? అందుకే మీకు రాలేదు ఆలోచన, నాకు వచ్చింది ఒక ఆలోచన. ఆడవాళ్ళందరికీ మీ పిల్లలందరికీ జన్మరహస్యాలు చెప్పి వాళ్ళకు ఒక యువరాజుని అంటగట్టాను. అప్పుడుతో నా పగ చల్లారింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికి యువరాజులను అంటగడతాను, మొత్తం అందరిని ఎడదొప్పుతాను అంతే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.